హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ లడ్డూలలో కల్తీ నెయ్యి కలిసిందని వైసీపీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. నెయ్యిలో కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్షీట్ ఇచ్చినప్పటికీ వైసీపీని అవమానపరుస్తూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూటమి సర్కార్ విష ప్రచారం చేస్తోందని అన్నారు. దెబ్బతీసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నాటి ముఖ్యమంత్రి జగన్ గారు, అలాగే అప్పటి టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారుల ఫోటోలు వేసి ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గతంలోనే ఈ తిరుపతి లడ్డు విషయంలో లడ్డు తయారీలో చేప కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు విపరీతంగా విద్వేష ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులపైన చేయడం జరిగింది. వాళ్ళు సిట్టు వేస్తే సిట్టు కాదని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. వాళ్ళు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇటీవలనే నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఛార్జ్షీట్లో ఎక్కడ పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఇట్లాంటి కల్తీ జరగలేదని చెప్పి నిర్దిష్టంగా పేర్కొన్నప్పటికీ నిన్న క్యాబినెట్ సమావేశం వేసి మా పరువు పోతుందేమో, మేము మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో మా పైన అనే ఉద్దేశంతో వాళ్ళే ముందుగా వైసీపీ పైన, మా పార్టీ పైన, మా పార్టీ నాయకత్వం పైన విపరీతమైన దుష్ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి తెరలేపారు.